ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. అవి వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఆదివారం కదా. దేవుని సేవకుడు ఎలా అంటారు, సండే ఈజ్ నాట్ ఓన్లీ హాలిడే బట్ ఈస్ ద డే ఆఫ్ ది లార్డ్ అని. ఆదివారం కేవలం సెలవు రోజు మాత్రమే కాదు, అది దేవుని ఆ రోజు అయిందని. అంటే అర్థం ఏంటంటే ఆదివారం మనం దేవునికి ఇవ్వాల్సిన సమయం మనం దేవునికి ఇవ్వాలని. దేవునితో సమయం గడిపినప్పుడు మనం విశేషమైన ఆశీర్వాదం పొందుకుంటాం. ఈరోజు దేవుడు తన వాగ్దానం ద్వారా ఏం మాట్లాడుతున్నారో ధ్యానం చేద్దాం. చూడండి, కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనం రాయబడింది. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయను గాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. ఆమేన్. దేవుడు పరిశుద్ధ స్థలంలో మనకి సహాయం చేస్తాడని, సియోనులో నుండి ఆయన మనల్ని ఆదుకుంటాడు. పరిశుద్ధ స్థలము సియోను అనగా దేవుని మందిరం రిప్రజెంట్ చేస్తాయి. దేవుని మందిరం అనగా మనందరం దేవుని ఆరాధించే చోటు, దేవుని మహిమ తేజో మహిమ నివసించే చోటు. దేవుని మందిరానికి మనం వెళ్ళినప్పుడు మనం ఏం మేలు పొందుకుంటాం? కొంతమంది అడుగుతారు, వై వి షుడ్ గో టు ద చర్చ్ అని కొంతమంది అడుగుతారు. అది దేవుని వాక్యం సెలవిచ్చేమాట, విత్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత పూర్వకమైన మందిలోకి రమ్మని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని మందిరానికి అలా వస్తే దేవుడు మనకి సహాయం చేస్తాడు. దేవుని సహాయం గొప్ప సహాయం, మనుషులు చేయలేని సహాయం దేవుని సహాయం. దేవుడు సహాయం చేయకపోతే మనకు మనుషులు కూడా సహాయం చేయలేరండి. మనందరికీ దేవుని సహాయం కావాలి, దేవుని కృప దేవుని దయ మన జీవితంలో కావాలి. దేవుని మందిరానికి రావడం ద్వారా, దేవునితో సహవాసం చేయడం ద్వారా మన జీవితంలో కావాల్సిన దేవుని సహాయాన్ని మనం పొందుకుంటామని. దేవునితో సమయం గడుపుతున్నప్పుడు అదేమి కూడా వృధాగా పోవట్లేదు. సమ్ పీపుల్ ఫీల్ వి వేస్ట్ టైమ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో మనం టైం వేస్ట్ చేస్తున్నాం అనుకుంటున్నారు. నో, ఇంకా బాగా మాట్లాడుకోవాలంటే వీఆర్ ఇన్వెస్టింగ్ ద టైమ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో టైం ఇన్వెస్ట్ చేస్తున్నాం. దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ పనుల్లో, నీ కుటుంబంలో, చదువుల్లో దేవుడు మీకు సహాయం చేస్తాడు. అది మాత్రమే కాదు, సియోనులో దేవుడు మిమ్మల్ని ఆదుకుంటాడు అని. హల్లెలూయా. ప్రభావం మమ్మల్ని ఎక్కడ ఆదుకుంటావు? సినిమా హాల్లో కాదే. దేవుడు ఒకవేళ మీరు బాధల్లో, కృంగిదల్లో, ఇబ్బందుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో ఉంటే దేవుడు సినిమా హాల్లో కదా మనల్ని ఆదుకునేది. కామెడీ షోస్ ద్వారా కదా దేవుడు మనల్ని ఆదుకునేది. ఆయన మందిరంలో చెప్పబడే వాక్యం ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా దేవుడు మనల్ని ఆదుకుంటాడని. అక్కడ మనం ఆదరించబడతాం. ఒక తల్లి వాడిని ఆదరించడానికి మిమ్మల్ని ఏం చేస్తాను? ఆదరిస్తాను. సియోనులోనే, యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. ఎంత గొప్ప మాట, అవునా కదా? కొన్నిసార్లు ఆదరణ కోసం మనం ఎక్కడెక్కడ వెతుకుతూ ఉంటాం. అయితే దేవుడు దగ్గరికి వస్తే, ఆయన మందిరానికి వస్తే దేవుడు మనల్ని ఆదుకుంటాడు. దేవుడు కేవలం మాటల ద్వారా మాత్రమే కాదు, ఆ కార్యం చేసి మరి ఆదుకుంటాడు. దీనికోసం నువ్వు కుంగిపోతున్నావు, దేనికోసం నువ్వు కుమిలిపోతున్నావు, ఏ జరగలేదు ఆశపడుతున్నావు, దేవుడు నీ జీవితంలో మేలు చేసి పడతాడు. కాబట్టి దేవుని మందిరం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయొద్దు. దేవునితో సమయం గడపండి. ఆ సమయానికి కావాల్సిన ఆశీర్వాదం దేవుడు మీకు ఇస్తారు అని. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చూడండి, సర్వశక్తి మంత్ర జీవం గల దేవేశ ప్రభా, మీకు వందనాలు ఇచ్చే. మీరు చేసిన మేలుకి దేవా ప్రభా, మీకు కృతజ్ఞతాస్తులు తెలియజేస్తున్నాం దేవా. మీరు చూపించిన కృపకు దేవా మీకు వందనాలు. ఈ రోజు మాకు దయచేసినందుకు ప్రభా, ఇన్ని రోజులు మమ్మల్ని కాచి కాపాడి మమ్మల్ని నిలబెట్టినందుకు మీకు వందనాలు ఇచ్చే ప్రభా. మీ మందిరానికి వచ్చే వారికి ఇచ్చే దీవులు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ఇచ్చే ప్రభా. మీ సహాయం తన వాగ్దానం వీక్షిస్తున్న వారికి దయచేయండి ప్రభా. మీ కృపను దయచేయండి ప్రభా. వేసే పనుల్లో మీరు సహాయం దయచేయండి. వారమంతా కావాల్సిన సహాయం మీరు వారికి దయచేయండి ప్రభా. అలాగే తండ్రి జీవం గల వేసే ప్రభా, ఆదుకోండి, ఆదరించండి. ఏ కష్టాల్లో, బాధలతో, ఏ శ్రమలతో మందిరానికి వస్తున్నారు ప్రభా, వారి జీవితంలో మేలు చేయండి, కృపను గురించండి, సహాయం చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ప్రభు ముట్టండి, స్వస్థపరచండి. అప్పుల బాధలను లేవనెత్తండి, కృప చూపించండి. శాంతి సమాధానం దయచేయండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.